గురుభ్యో నమ. చంద్రుడు కలత్ర భావంలో. చంద్రుడు ఏడవ భావంలో. ఏడవ భావము భాగస్వామ్యాలు, వివాహం, వ్యాపారము, ప్రజల మధ్య ప్రతిష్ట మరియు దీర్ఘకాల సంబంధాలకు సంబంధించిన భావం. ఇది మనం ఇతరులతో ఎలా సంబంధం పెట్టుకుంటామనే దాన్ని సూచిస్తుంది. ఇది లగ్నానికి వ్యతిరేకంగా ఉన్న భావం. అంటే మన మనసులో అర్ధభాగం మన జీవితంలోకి మనల్ని ఆకర్షించే వారి ద్వారా పూర్తి కావడం. ఇది కేంద్ర స్థానాల్లో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది మన స్థాయి, ఇతరులు మన గురించి ఎలా ఆలోచిస్తారనే విషయం సూచిస్తుంది. ఇది శారీరక ఆకర్షణ, బంధాలను కూడా సూచిస్తుంది. ఈ ఇంటిలో ఉన్న గ్రహ స్వభావం ఆధారంగా మనం ఇతరులతో ఎలా సంబంధం పెంచుకుంటామో తెలుస్తుంది. శుభగ్రహాలు ఉంటే సంబంధం సాఫీగా ఉంటుంది. పాపగ్రహాలతో సంబంధాల కాఠిన్యత ఉంటుంది. సమస్యలు తలెత్తవచ్చు. ఎందుకంటే ఈ భావం జీవితం యొక్క సంతులనత కోసం అవసరమైన బంధాన్ని సూచిస్తుంది. శని తులారాశిలో ఉచ్చస్థితిలో ఉండే కారణంగా ఇది మనం సహనంతో, సమతుల్యతతో, సామ్యతతో ఇతరులను అర్థం చేసుకుంటూ సంబంధాలు నడిపించాలని సూచిస్తుంది. ఇది వీనస్ స్వభావం కూడా. సంబంధాల పరంగా రాజీకి సిద్ధంగా ఉండాలి, లేకపోతే అవి నడవవు. చంద్రుడు ఏడవ భావంలో ఉన్నప్పుడు, చంద్రుడు అనేది భావోద్వేగాలు, మనస్సు, పోషణ మరియు అనుకూలత సంబంధించిన గ్రహం. ఇది ఏడవ భావంలో ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో భావోద్వేగ పూర్ణ సంబంధాల ద్వారా జరుగుతుంది. ఇది ఇతరులతో ప్రత్యక్షంగా ఎదురయ్యే భావం. అందువల్ల చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు సామాజికంగా ఆకర్షణీయంగా, ప్రజల్లో ప్రాచుర్యం పొందేలా తయారవుతాడు. ఈ స్థితి వ్యక్తికి చెబుతుంది ఏమనంటే భావోద్వేగ సంతృప్తి భాగస్వామి ద్వారానే వస్తుంది. బలహీనతలు ఉంటే అదే సంబంధాలను కూడా బాధనిస్తుంది. అయితే శుభస్థితిలో ఉంటే చాలా అనుకూలంగా ఫలితం ఇస్తుంది. ఏడవ భావంలో చంద్రుడు శుభ ఫలితాలు. చంద్రుడు కేంద్రంలో ఉండే శుభం కావడం వల్ల ఇతర గ్రహాలకు అనుకూలత ఆధారంగా మంచి సంపదను ఇచ్చే స్థితి. శుభస్థితిలో చంద్రుడు ఉండడం, రాజీ పడడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం వంటి శక్తులను ఇస్తుంది. వ్యాపారంలో బాగా పేరు సంపాదిస్తారు. వ్యూహాత్మకంగా చాతుర్యంగా వ్యవహరిస్తారు. ఎవరితోనైనా కలిసి పనిచేయగల సామర్థ్యం ఉంటుంది. తగాదాలు లేకుండా తాము లాభపడే మార్గాన్ని కనుగొంటారు. మానసికంగా ఎక్కువ స్థిరత్వం భాగస్వామితో ఉండగానే ఉంటుంది. వారికి తోడు ఉండే భాగస్వామి లేకుండా ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు. జీవితంలో భాగస్వామి కేంద్రమైన పాత్రను పోషిస్తాడు. వీరు భాగస్వామిపై భావోద్వేగంగా పూర్తిగా ఆధారపడతారు. ఇతరులతో ఒప్పందాలు చేయడంలో నైపుణ్యంలో షో స్టాపర్గా ఉండాలనే కోరిక ఉంటుంది. ఏడవ భావంలో చంద్రుని సవాళ్ళు. గత జన్మలో మహిళకు నష్టాన్ని కలిగించడం, వాగ్దానాలు నెరవేర్చకపోవడం వంటి విషయాల కారణంగా ఈ జన్మలో మహిళలతో సంబంధాల్లో సమస్యలు ఎదురవుతాయి. చంద్రదశలో మహిళల వల్ల అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భావోద్వేగంగా భాగస్వామికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల అతిగా ఆధారపడే స్వభావం ఏర్పడుతుంది. భావోద్వేగ అవసరాలు పూర్తిగా భాగస్వామిపై ఆధారపడి ఉంటాయి. వివాహ నిర్ణయాల్లో అస్థిరత, ఒక భావోద్వేగ అనుబంధం లేకుండా నిర్ణయం తీసుకోలేరు. లింగ వ్యతిరేక లింగ కారణంగా వచ్చే సమస్యలు తలెత్తవచ్చు. అంటే స్త్రీలకు పురుషుడు, పురుషులకు స్త్రీ అని. ఇక్కడ జీవిత పాఠాలు భాగస్వామి ద్వారా నేర్చుకోవాలి. కామ ప్రవృత్తికి జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడడం ఎక్కువగా ఉంటుంది. అపరిపక్వత స్థితిలో ఉంటే సమాజం మన గురించి ఏమనుకుంటుందనే విషయం మీద అతిగా శ్రద్ధ చూపడం వల్ల నష్టాలు తలెత్తవచ్చు. భాగస్వామి అవసరం మీదే ఎక్కువ పట్టు, భావోద్వేగ మద్దతు అవసరమై ఉంటుంది. చంద్రుడు రాహుతో కలిస్తే సంబంధాలలో అనిశ్చితి, అనుమానాలు, మానసిక అస్థిరత పెరిగే అవకాశం, దుర్మార్గాలు, వేడిపోవడం వంటి సమస్యలు సంభవించవచ్చు. ముగింపు. ఏడవ భావంలో చంద్రుడు ఉన్నవారు ప్రజలతో కలిసిపోయే స్వభావం కలిగి ఉంటారు. సహానుభూతి కలిగిన వారు, చార్మింగ్ పర్సనాలిటీ ఉంటుంది. ఇతరుల అవసరాలను మనసారా అర్థం చేసుకోగలరు. అందుకే వీరికి ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, పోషణకు సంకేతం కావడంతో
భాగస్వామి ద్వారా ఇవన్నీ కోరుకుంటారు. మంచి పోషణ కోరుకుంటారు. మంచి స్థితిలో ఉంటే భాగస్వామి తల్లిలాగా శ్రద్ధగా తీసుకునేలాగా ఉంటారు. అయితే దోషాలు ఉంటే అదే బంధం సమస్యగా మారుతుంది. చంద్రుడు జీవితం మీద వేసే ముద్రలను సూచిస్తుంది. ఈ స్థితిలో ఉంటే వ్యక్తి భావోద్వేగం మరియు మానసిక ప్రభావాలను ఇతరుల ద్వారా వస్తాయి. తల్లి కూడా వ్యక్తికి వివాహ జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది, ఎందుకంటే చంద్రుడు సున్నితమైన గ్రహం. శుభగ్రహాల మద్దతు అవసరం. ఫలితాలు చంద్రుని బలం మీద ఆధారపడి ఉంటాయి. ఈ స్థితిలో ప్రజాదరణను ఇస్తుంది. ఒక రకమైన ఆధారపడ్డ జీవితాన్ని కూడా ఇవ్వవచ్చు. ధన్యవాదాలు.